గత వైసీపీ పాలనలో ప్రజా సమస్యలను వేటిని పట్టించుకోలేదని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చి ప్రజా సమస్యలని పరిష్కరిస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణ అంబేద్కర్ భవన్లో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి నేతృత్వంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలపై కాకినాడ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా మత్స్యకారుల సమస్యలపైన, ఏలేరు పీబీసీ రైతుల సమస్యలపైన కలెక్టర్ దృష్టికి మాజీ ఎమ్మెల్యే వర్మ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా అధికారులకు సూచించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ కు మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ గ్రీవెన్స్ లో వచ్చిన పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే సమస్యలు వచ్చినాయో, ఇళ్ల పట్టాల సమస్యలు కానీ వీటన్నిటి మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకుని ఎలిజిబుల్ లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, సోమవారం నాడు గ్రీవెన్స్ పెట్టిన కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా ఇక్కడ గ్రీవెన్స్ పవన్ కళ్యాణ్ గారు పెట్టమన్నందుకు ఆయనకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. పీబీసీకి నీరు 6 ఫీట్ హైట్ మెయింటైన్ చేసుకుంటూ సామలకోట లాగుల దగ్గర నీరు వదలాలి. నీరు ప్రయాణించే ఏరియా అంతా కూడా గుర్రపటెక్క ఉంది కాబట్టి గుర్రపటెక్క తొలగించాలి. దీంతో పాటుగా పైన బిక్కవోలు, ఆ బ్రిడ్జెస్ 3 బ్రిడ్జెస్ దగ్గర గుర్రపటెక్కతో నీరు ముందుకు రావట్లేదు, అక్కడ క్లియర్ చేయాలని రిప్రజెంటేషన్ ఇచ్చాం. రెండవ రిప్రజెంటేషను ఏలేరు నుంచి వాటర్ ఏదైతే ఉందో అది వంతుల వారీగా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకి సమానంగా వదులుతున్నారు. పిఠాపురం హైట్ ఉండిపోవడంతో వాటర్ రావట్లేదు. పూర్వం సిస్టమ్ ఏముందో అది వంతుల వారీగా ఇవ్వాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నా సీటు సమయంలో నేను అడిగింది, నా సీటు పోయినప్పుడు నేను రైతుల కోసం అడిగింది పురుషోత్తపట్నం, నేను పదవులు అడగలేదు. ఆ పురుషోత్తపట్నాన్ని వెంటనే ప్రారంభించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుస్తూ, ఆ నీరు ఇప్పుడు ఏలేరులో పంపింగ్ అవుతుంది, ట్రయల్ రన్ అవుతుంది ఇప్పుడు రామవరం నుంచి. అలాగే అక్కడి నుంచి డైవర్షన్ ఇచ్చి పైపుల ద్వారా మన తిమ్మాపురం ఏరియాకి అక్కడికి డైవర్షన్ ఇచ్చి 700 క్యూసిక్ వాటర్ డైవర్షన్ ఇచ్చారు. మేమేమంటున్నామంటే దిగుల దగ్గర నుంచి మాకు రావాల్సిన వంతు 3 రోజులు కూడా మాకు కంటిన్యూగా ఇచ్చేయండి, ఓవరాల్గా 1000 క్యూసిక్ తగ్గకుండా ఇచ్చేదంటే ఇప్పటికే 4 రోజులు వెనకబడి ఉన్నాం ఊడుపులకి అని చెప్పి కలెక్టర్ గారు తెలియజేయడం, కలెక్టర్ గారు కూడా అధికారులకు కూడా తెలియజేశారు. అంచేత రైతాంగం ఎవరో ఇబ్బంది పడక్కర్లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో మనం 2016-15లో కష్టపడి తెచ్చుకున్న పురుషోత్తపట్నం 5 సంవత్సరాల్లో పరవలు తగ్గుద్ది, 2 పంటలు పండుతాయి. మీరు సహకరిస్తే 3వ పంట పండించడానికి కూడా మేము ప్రయత్నం చేద్దామని చెప్పి పిఠాపురం రైతాంగం అందరికీ తెలియజేస్తున్నా. 60 ఎకరాలు 2 పంటలు సస్యశ్యామలంగా పండుద్దని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా బోర్డ్స్ ఇరిగిపోయినాయి, మొగలో ప్రాబ్లం ఉన్నాయి, 10-11 ఉన్నాయి. వాటన్నిటిని కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. వాటి మీద చర్యలు తీసుకుని వారికి లబ్ధి చేకూరుస్తామని చెప్పి